చాలా దారుణంగా ఉంది. మొత్తం ఎంత సమయం వెచ్చించారు సార్? మీకు మొత్తం ఎంత సమయం మీరు ఎక్కడ ఉన్నారు సార్? ఓవరాల్ మీరు ఎక్కడ చూసుకుంటే మేము లోపల సీఎం గారితో మాట్లాడింది ఒక తీసుకెళ్ళడం జరిగింది. కానీ దాని మీద ఆయన సాముదాయిక స్పందించిన పరిస్థితి లేదు. ఓవరాల్ గా ఆయన ఇండైరెక్ట్ చెప్పటం ఏంటంటే, మీరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కాబట్టి మీకు ₹1 కూడా మీకు ఏ విధంగా కూడా మీకు ఫండ్స్ ఇచ్చే పరిస్థితి లేదన్నట్టు ఇండైరెక్ట్ గానే చెప్పాడు. మేము ఈ స్టేట్ లో ఓన్లీ 40% ఏటీఎం పనిచేస్తున్నాయి తమ్ముడు. ఏసీడీపీ ఫండ్స్ కూడా అవి గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీకు సంబంధించిన ఎమ్మెల్యేలకు కూడా గతంలో ఇచ్చారు. కానీ మీరు ఈ 2.5 సంవత్సరాల్లో గతంలో మేము మారామని చెప్తున్నారు. నిజంగానే ఇక్కడ ప్రజలందరూ కూడా మారినామంటున్నారు. ఈ మార్పు ఈ రకంగా కనిపిస్తుంది అనే భావంతో మేము కూడా చెప్పడం జరిగింది. అన్ని రాష్ట్రంలో కూడా ఇస్తా ఉన్నారు. ఇక్కడ కూడా ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేస్ ఏసీడీ ఫండ్స్ ఇవ్వాలని అడిగితే మేము ఇచ్చే పరిస్థితి లేదన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇప్పటికి మేము గెలిచి 2.5 సంవత్సరాలు అవుతుంది. 3 బడ్జెట్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఆయన ఒకటే చెప్పారు, కాన్స్టిట్యుయెన్సీ అభివృద్ధి నిధులు మాకు ఇవ్వటం లేదు అంటే, ఆయన బడ్జెట్లో ఏసీడీపీ నిధులు పెట్టట్లేదు కదా, కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ ఫండ్ పెట్టట్లేదు కదా, అందువల్ల ఇవ్వలేకపోయామని చెప్తున్నారు తప్పించి ఎస్డిఎఫ్ ఫండ్ మరి వాళ్ళ ఓడిపోయిన వాళ్ళకి ఎలా ఇస్తున్నారు అనేది మాత్రం చెప్పలా. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళతో జన్మభూమి కమిటీలను వేసి గ్రామ స్థాయి నుంచి కూడా ప్రతిదీ ప్యారలల్ పరిపాలన జరుగుతుంది. గెలిచిన వాళ్ళందరినీ పక్కన పెట్టి ఎంపీటీసీలు, అదేవిధంగా అంటే వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులను పక్కన పెట్టి మరి ఓడిపోయిన వాళ్ళ అధికార పార్టీ ఎంపీటీసీలు కానీ, సర్పంచ్ అభ్యర్థులు కానీ, ఎంపీటీసీ అభ్యర్థులు కానీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ వాళ్ళ చేతుల్లో మొత్తం నిధులు ఇచ్చి వాళ్లతో పరిపాలన చేయిస్తున్నట్టుగా ఉంది. ఆఖరికి